హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్య కలెక్షన్స్. గోదావరి పర్వతం తొక్కడం అని మనం కామన్గా చూసేదే. ఇది వచ్చేసి కృష్ణమ్మ పర్వతం తొక్కడం. చూసారు కదా ఎంత వాటర్ ఫ్లో ఉందో. ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి అటు సైడ్, ఇది అంతా ఫ్రంట్ సైడ్ అనమాట, వాటర్ వదులుతున్న వైపు. బోట్స్ కూడా 3 బోట్లు వచ్చాయి కదండి, అవి కూడా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అండ్ చూడటానికి కూడా జనం చాలామంది అనమాట. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు చాలా ఖాళీ లేదండి. అసలు చూడటానికి కూడా అసలు చాలామంది, పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదా, సో అందువల్ల చాలామంది చూడటానికి అయితే ఫ్యామిలీస్తో వస్తున్నారు. అసలు రోడ్డు అయితే ఖాళీయే లేదు. చూసారు కదా వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉందండి. అసలు ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఫ్లో ఇంకా అసలు చాలా ఒక 2 to 3 feet డిస్టెన్స్ ఉంది అంతేనండి. నెక్స్ట్ అలానే ఇటు సైడ్ మనకి లెఫ్ట్లో గుంటూరు వెళ్ళే రోడ్డు అండ్ అలానే రైల్వే ట్రాక్స్ కూడా ఉంటాయి. అది కూడా మనకి వాటర్ ఫ్లో చాలా దగ్గరికి వచ్చేసిందండి. అయినా కూడా మనకి బస్సులు వెళ్తున్నాయి అండ్ అలానే గూడ్స్ ట్రైన్స్ అలాంటివి వెళ్తున్నాయి. చూసారు కదా వాటర్ ఫ్లో. మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో ఓరు తెలిసిపోతూ ఉంటుంది. అసలు ఎంత వాటర్ ఫ్లో, గాలి విపరీతంగా ఉందండి. చూసారు కదా వాటర్ ఎంత ఫ్లోటింగ్ వస్తుందో, చాలా ఫాస్ట్గా వచ్చి పడుతుంది స్టెప్స్ని. అసలు అక్కడ ఏరియాలో అయితే ఎప్పుడు వాటర్ ఉండేవి కావు, మేము వెళ్ళినప్పుడు చూసాం కదా. సో చాలా పైకి అయితే వచ్చేసాయి వాటర్ కూడా. అదంతా కింద స్టెప్స్ వరకు కూడా మనకు కనపడుతుంది. అంగొండ అక్కడి నుంచి టెంపుల్ అనమాట. చూసారు కదా నైట్, ఈవినింగ్ అయిపోయింది, సో లైట్స్ కూడా ఆన్ చేసేసారు. చూసారా ఎంత డస్ట్ అండ్ అలానే బోర్లని, అసలు వాటర్ ఎంత ఫాస్ట్గా వచ్చి కొడుతున్నాయో కెరటాలు కూడా. అంత అలా ఉందండి వాటర్ ఫ్లో అయితే. అసలు ఇంత వాటర్ ఫ్లో అనేది మనం ఎప్పుడు చూసిందాం కృష్ణా నదిలో. ఎప్పుడు చాలా తక్కువ వాటర్తో ఇసుక కనపడుతూ అలా ఉండే కృష్ణా నది వాటర్ ఫుల్ ఆఫ్ వాటర్తో ఉంది. అండ్ బ్రిడ్జ్కి కూడా రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది దానికి వాటర్ ఫ్లోకి అసలు డిస్టెన్స్ కూడా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే బ్రిడ్జ్ ట్రైన్ అది వెళ్ళాయి. ట్రైన్స్ కూడా అన్నీ ఆపేశారు కదండి, సో ఏమీ కూడా రన్నింగ్ లేదు. చూసారా వాటర్ ఎంత బాగుందో. అసలు మేము నించుంటే వాటర్ ఆటోమేటిక్గా వచ్చి మన మీద పడుతున్నాయి అన్నమాట, కెమెరా మీద. అసలు భలే ఉందండి వాటర్ అంతా కూడా ఎన్విరాన్మెంట్. కాకపోతే అటు లంక ప్రాంతాలు అందరికీ కూడా చాలా ఇబ్బంది అయింది. అందరూ కూడా కింద సెల్లార్స్లోకి అండ్ అలానే గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. సో వాళ్ళందరూ కూడా కొంచెం బోట్స్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అదంతా లైట్ టవర్ అండి. యాక్చువల్గా అదంతా లైట్స్ ఉంటాయి, పైన ఫోకస్ లైట్స్ ఉంటాయి. ఆ టవర్ అనమాట అది. ఆ పోల్కి అంతవరకు వచ్చేసిందండి వాటర్ కూడా. ఇలా చాలా వాటర్ అనమాట. ఎంత ఫ్లడ్ అంటే అసలు నిజంగా ఎప్పుడు చూడలేదు నేను కూడా. ఇదే ఫస్ట్ టైం అనమాట కృష్ణా నదిలో ఇంత ఫుల్ ఆఫ్ వాటర్ చూడటం అనేది. ఇదే ఫస్ట్ టైం నేను కూడా. మీరు ఎవరైనా చూసింటే కమెంట్ చేయండి. అండ్ నేను ఎప్పుడు గోదావరి ఫ్లడ్స్ రావడమే చూశానండి నా చిన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ.